రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ ఆంధ్రాలో వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. అన్నని అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఈ గేదె గురించి చెప్పండి అన్న. బన్నీ గేదె అండి ఇది. బన్నీ అన్న. అవునండి, సెకండ్ లాక్టివేషన్ అండి. సెకండ్ లాక్టివేషన్ అన్న. డెలివరీ అయిపోయిందండి. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ? 12 days అవుతుందండి. ఓకే, అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. డెలివరీ 12 days అవుతుంది అంటున్నారు. పాలు ఎన్ని అవుతుందన్న ప్రజెంట్? ప్రజెంట్ అంటే 5 లీటర్లు అవుతుందండి. 5 లీటర్లు అవుతుందన్న. రోజు మీద 10 లీటర్ల పాలు అవుతుందండి. ఓకే, రోజు మీద 10 లీటర్లు అయితే అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. మీరు పాడగేదెల విషయానికి వస్తే 2-3 పూట్ల కూడా పాలు అయితే చెక్ చేసుకోవచ్చండి. పక్కనే రూమ్ అయితే ఉంది డైరీలో. ఆ రూమ్ లో 2-3 పూట్ల మీరు ఉండి పాలు అయితే చెక్ చేసుకోవచ్చు అని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. అన్న వీటికి గడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఏమేమి పెడతారన్న? సొప్ప అండి, మేము సొప్ప పెడతామండి. రోజు 20 నుంచి 25 కేజీ వరకు సొప్ప పెడతాం. తర్వాత ఎండుగడ్డి వచ్చేసరికి 4 కేజీ నుండి 5 కేజీ వరకు ఎండుగడ్డి వేస్తామండి. ఎండుగడ్డి అంటే ఏంటన్నా? వరిగడ్డ. వరిగడ్డి అండి. ఓకే అన్న, అన్నాళ్ళు అయితే వరిగడ్డి కూడా వేస్తారంటండి. ఎన్ని కేజీలు వేస్తారన్న? 4 కేజీ నుండి 5 కేజీ వరకు వేస్తాం. 4 నుంచి 5 కేజీ వరకు. అలా వేయడం వల్ల కొంచెం ఏంటంటే మనకు పాలు పుష్కలంగా ఎక్కువగా పిండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే అన్న. అవునండి, అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. ఇదిగోండి, ఇదేనా వరిగడ్డి? అదే వరిగడ్డి అండి. ఇదిగోండి వరిగడ్డి అయితే ఈ విధంగా ఉదయం పచ్చగడ్డి, సాయంత్రం వరిగడ్డి వేస్తారన్న. అవునన్న. నేను విషయానికి వచ్చి ఉదయం ఒకసారి 6 గంటలు నీళ్ళు పెడతామండి. ఓకేనా. మధ్యాహ్నం 11:30కి ఒకసారి పెడతాం. ఓకేనా. సాయంత్రం 3:30-4 గంటలకు ఒకసారి నీళ్ళు పెడతామండి. రోజు మీద 3 లీటర్లు అయితే 3 సార్లు పెడతారు. 3 సార్లు పెడతాం. సుమారు ఎందుకు అవుతుందన్న ఒక గేదె? సుమారుగా 40 నుంచి 50 లీటర్ల వరకు తాగుతాయి. 50 లీటర్ల వరకు అవుతుందన్న. అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. సుమారు 40 నుంచి 50 లీటర్లు అయితే గేదెలకి నీరు అవసరం అవుతుందండి. అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి తక్కువ తాగుతాయండి. అది ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ తాగుతాయి. దానాల విషయానికి వస్తేనా, దానాలు ఏమేమి పెడతారన్నా? మొక్కజొన్న, పత్తి చెక్క, ఓకేనా, గోధుమ తవుడు మిక్స్ చేసి 3 మిక్స్ చేసి పెడతామన్నా. ఉదయం 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు. ఓన్లీ పాడిగేళ్ళు మాత్రం పెడతామన్నా. పాడిగేళ్ళు పెడతారన్నా. ఎన్ని రోజుల నుంచి పెడతారన్నా పాడిగేళ్ళు? కంటే ఇప్పుడు 10 days దాటిన కానీ పెడతామన్నా. డెలివరీ అయిన తర్వాత 10 days దాటిన తర్వాత నుంచి పెడతారు. దానా పెడతామన్నా. 10 days ముందు పెట్టమన్నా. అంటే ఎక్కువగా పుల్లి మడ్డి వేసేస్తాయి. ఓకే, దాని వల్ల కొంచెం ఇబ్బంది అవుద్ది. పచ్చిగా ఉంటాయి కాబట్టి పుల్లి గడ్డి ఎక్కువ హెడ్ కాబట్టి 10 days లోపు అయితే పెట్టాం. 10 days దాటిన తర్వాత పెడతామన్నా. డెలివరీ అయిన తర్వాత 10 days తర్వాత అయితే దానాలు అవి పెట్టడం జరుగుతుందండి. అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. అన్నాల ఫామ్ లో 360 రోజులు కూడా సేల్ కి అయితే గేదెలు ఉంటాయండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర రామవరం అండి, వర్షిత డైరీ ఫామ్. ఇలా నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి. మీరు అలా హైవే దిగి ఫామ్ లోకి అయితే రావచ్చు. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.